నిజంగా నేను పాపిని. నిజంగా నేను చేసిన పాపాన్ని బట్టి నేను ఈ శిక్షను అనుభవించొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో ఏ పాపం లేదు. ఆయన ఏ తప్పిదము చేయలేదు. అందుకనే మరో దొంగతోటి అతను చెప్పిన మాట చెప్పిన వెంటనే ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోండండి ప్రియులారా. నిజంగా తనలో వచ్చిన ఆ మారు మనసును బట్టి, తనలో వచ్చిన ఆ ప్రవర్తనను బట్టి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్షణ వాక్యాన్ని నిజంగా అందించి, ఇగో ఆ యొక్క వ్యక్తిని తనతో పాటు గూడా పరదేశులో ఉండు అని వెంటనే నిశ్చయముగా పలికెను ప్రియులారా. అందుకే అంటండి ఏమంటాడు? అందుకాయన వానితో, "నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను." మన ప్రభువు ఎలాంటి వాడంటే, ఏ వ్యక్తి అయితే మారు మనసు కలిగి ప్రభువుని వేడుకుంటాడో, ఆ వ్యక్తిని రక్షించడానికి ఎప్పుడు గూడా ఆయన కృప మనకి ఉంటది అని మనం గ్రహించాలి ప్రియులారా. నిజంగా మరో దొంగలో లేని మార్పు ఈ దొంగలో